హైదరాబాద్ లా ఏ నాస్టా చేసినా తక్కువలో తక్కువ 40 రూపాయలబ్బా. ఇక హోటల్ పోతే 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు. పెద్దదైతే 100కు మీద బిల్లేసేటి కూడా ఉన్నాయి. గట్లనే పాగటిల్ బువ్వ తినాలంటే హోటల్ను బట్టి 100 కావచ్చు, 500 కావచ్చు. సరుకు సౌదలు, ఉప్పు పప్పులు, నూనె బోనె, కాయగూరలు మస్తు పిరమాయే. గందుకే రేట్లు గిన గిట్లున్నాయి అంటారు సాఫ్ సీదా. అయితే గరీబుల కడుపు నిండే ఇందిరమ్మ క్యాంటీన్లు పట్నం అంతా రాబోతున్నాయి అబ్బా. ఆల్రెడీ 60 నడుస్తుంటే ఇంకో 90 పెట్టే పనులైతున్నాయి. అయితే ఈ నడుమ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దాకా పెరిగింది కదా. ఆగో గా ఏరియాలలో కూడా 5 రూపాయల బువ్వ క్యాంటీన్లు పెట్టాలని డిసైడ్ చేసింది జిహెచ్ఎంసి. అవి 150, ఇవి 150. మొత్తం 300 జాగలల్లా అగ్వకే అన్నం తినొచ్చిగా. అదిగిన 5 రూపాయలకే పొద్దుగల నాస్టా, పగటిలి బువ్వ. 10 నోటిస్తే 2 పూటల ఆకలి తీరినట్టు. ఫుడ్ కనిపించింది, బాగున్నది, టేస్ట్ పర్వాలేదు. ట్రీట్మెంట్ కోసం వచ్చారా? ట్రీట్మెంట్ వచ్చాను, ఐ ఆపరేషన్. నాస్టల ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఉప్మా, పూరి, పొంగల్ ఇట్లా రోజు కోటి పెడతారు. 19 రూపాయల ఖర్చు అవుతుంటే మన కాడ 5 తీసుకొని తతిమ 14 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇక పగటిలి అన్నము, ఓ కూర, చారు, అంచుకో తొక్కు ప్లేట్ కు 30 రూపాయలు అవుతుంటే 25 రూపాయలు ఆళ్లే ఇస్తారు. వండి తెస్తున్న హరే కృష్ణ సంఘానికి ఆయతారం బంధు. గురువారం రోజేమో బగారా రైస్ వస్తుంది, స్వీట్ వస్తుంది, పరమాన్నం వస్తుంది, ఇంకా ఆలుగడ్డ కుర్మ వస్తుంది సార్. ఇదే ఆనకాయ కూర, నిమ్మకాయ చట్నీ, అన్నము, సాంబార్ మంచిగా ఉన్నది, బాగుంది. బీద వాళ్ళకు చాలా మంచిగా జరుగుతుంది. 5 రూపీస్లో ఏం రాదు కాబట్టి. సిటీలా కూలీనాలి చేసుకుంటోళ్ళు, ఆటో అన్నలకు, చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్లకు తక్కువ ఖర్చుతోటి కడుపు నిండే గొప్ప కార్యం మరి. ఆకలి అవుతుంది, పేదవాళ్ళు ఉంటాం అందరం. హోటల్ వెళ్ళాలంటే 500, 600 కావాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. 5 రూపాయలు ఇస్తే భోజనం పెడతాం కడుపు నిండా. ఇక్కడ నేను వర్క్ చేపిస్తాను ఏవి కాలేజీలో, అందుకే ఇక్కడ మధ్యాహ్నం పూట లంచ్ అయితే ఇక్కడ వేడి వేడి ఉన్న అన్నం 5 రూపాయలు ఇచ్చి తినేస్తాం. గిట్లనే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, కాలం చేసిన పెద్దల పేరు మీద కొందరు టిఫిన్లు, భోజనాలు పెట్టిస్తే గప్పుడు గీ 5 రూపాయలు గిన్న తీసుకోరుల్లా. 100 మందికి పైన వస్తారు, కట్టేస్తానండి. వాళ్ళు ఎంత తిన్నా, ఒక్క మనిషి 2 ప్లేట్లు తిన్నా కూడా నేను కడతా. వాళ్ళు కడుపు నిండా తినేది కావాలి. ఇప్పుడే తిన 30,000 మంది తింటుండ్రంటే ఇక హైదరాబాద్ అంతటా ఇందిరమ్మ క్యాంటీన్లు తెరిస్తే లక్షల మంది ఆకలి తీరుడు పక్కానబ్బా.